ఇక్కడికి ఒక మంచి ఉద్దేశంతో వచ్చాము. మేము మీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాము. లీడింగ్ యాక్ట్రెస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నటిని మేము కాంటాక్ట్ చేశాం. మిస్ హాన్ హుయిని అనుకుంటున్నాం. ఎందుకంటే చైనాలో బాగా ఫేమస్ అయిన యాక్టర్స్ లో తను ఒకరు. ఇక తను తన పర్ఫార్మెన్స్ తో జనాల మనసుల్ని నాకు కనిపించడం లేదు. నేను ఒప్పుకోను. హలో డైరెక్టర్ షెంగ్. అమ్మా, నువ్వు ఫాక్సీని బాధ పెడతావు కానీ హన్హుయిని వాడవు కదా. చాలా కంపెనీలు చైనాలో ఉన్న ఇంత పెద్ద మార్కెట్ని చూస్తున్నాయి. నాకు నేను ఇష్టం వచ్చిన కంపెనీతో పనిచేస్తాను. ఏమైంది, ఇంకా మర్చిపోలేదా హాన్ హుయిని? తను చైనాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు స్నేహితులు అవ్వచ్చు. అదేం లేదు. అంత లేదంటే నువ్వు ఒక అమ్మాయిని వెతుక్కొని సంతోషంగా ఉండాలి. నువ్వు మళ్ళీ బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అరే తనని లేపండి. తెలియడం లేదు, ఈ అమ్మాయి నాకు హాన్ హుయి డబ్యూ చేయడానికి వచ్చినప్పట్లా ఉంది. నీకు అనిపించడం లేదా? ఇటీవలే హాన్ హుయి స్ట్రామ్ స్నైపర్ బృందం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ప్రధాన పోటీదారులుగా నడిచారు. తను నిజంగానే చైనాకి వెళ్తుందా? నాకు తెలిసి చైనాలో టాప్ టీవీ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. అలాంటి వారు వారి బృందం కూడా సంతోషంగా ఉందని తెలిపారు. హాన్ హుయితో విడిపోయిన దగ్గర నుంచి ఫీమో కనీసం ఎవరిని చూడట్లేదు. నాకు భయంగా ఉంది. హాన్ చైనాకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఏని ఇబ్బంది పెడుతుందంటారా? అవును, మనం ఒక పరిష్కారం ఆలోచించాలి. కమ్ ఇన్. హలో సార్, నేను మీ కొత్త సెక్రటరీని. లింజింగ్, ఈ అమ్మాయిని త్వరగా పంపించే. సార్, ఈ అమ్మాయిని మేడమే అపాయింట్ చేసింది. తన సెక్రటరీ అయితే నీ ఉద్యోగం పోతుంది. ప్లీజ్. దేవుడా, ఏమీ కాలేదా? నేను నించోలేకపోతున్నాను. నీ గురించి కాదు, నా కారు గురించి అన్నాను. నా డాష్ క్యామ్ అంతా రికార్డ్ చేసింది. నువ్వు కావాలనే కారు ముందుకొచ్చావు. మా అమ్మకు చెప్పు ఇవన్నీ ఆపేయమని. హలో, నాతో డిన్నర్ చేయాలన్నా? అర్జెంట్ పని పడింది, అందుకే రాలేకపోయాను. కానీ నీకు కంపెనీగా ఒకరిని పంపించాను. చూడు బాబు, తను చాలా మంచి అమ్మాయి. తను చాలా చదువుకుంది. తను ఒక ఫేమస్ నేను విన్నాను మీ మామ్ నీ కోసం చాలా మంది అమ్మాయిలు వెతికారంట కదా. నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేసావు. ఇది నిజమేనా? బోరింగ్. ఒకవేళ నీకు వద్దంటే నాకు చెప్పొచ్చు కదా. నువ్వు ట్రై చేయొచ్చుగా. ఇది మంచిదే కదరా. కానీ ఫేమో హాన్ హుయి వెళ్ళిపోయినప్పటి నుండి ఇన్నేళ్లుగా నీ పక్కన ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వు ఇంకా తనని మర్చిపోలేదు కదా. హాన్ హుయిలో అంత ఏముందో నాకైతే అర్థం కావట్లేదా? తప్పకుండా. గెలిచినట్టు చేస్తున్నావు. నువ్వు అలాంటి నేను అస్సలు ఒప్పుకోను. పద, అలా బయటికి వెళ్ళి చూద్దామా? వదిలేసి. ఫేమో చెప్పింది వినాలి నువ్వు. చిన్నప్పటి నుండి మనం ఇద్దరం కలిసి పెరిగాం. కానీ తనలో అంతగా ఏముందని అంటే కొంచెం తన హైట్ ఉంటుంది, మంచి ఫిగర్ ఉంటుంది. అలాగే నువ్వు ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్తున్నాను. నాకు